బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న కబ్జాకోరులపై కొరడా జులిపించారు రెవెన్యూ అధికారులు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూముల్ని కొంతమంది కబ్జా చేసినట్లుగా గుర్తించారు. హిమాయత్ సాగర్ సర్వే నంబర్ 37లోని 1000 గజాల స్థలంతో పాటు కిస్మత్పూర్ సర్వే నంబర్ 132లో వెలిసిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. తెల్లవారుజామున జేసీబీల సహాయంతో కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు గండిపేట తహసీల్దార్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, హిమాయత్ సాగర్ సర్వే నంబర్ 37లో ఉన్నటువంటి 1000 గజాల స్థలంతో పాటు కిస్మత్పూర్ సర్వే నంబర్ 132లో వచ్చినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా ఇవాళ తెల్లవారుజామున జేసీబీల సహాయంతో మొత్తం నిర్మాణాలంతా కూడా రెవెన్యూ సిబ్బంది తొలగించారు. ముఖ్యంగా ఆ ఏరియాలో గత 10 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్ లో అక్రమార్కులందరూ కూడా కబ్జాలు చేసి మరి ప్రభుత్వ భూమి చాలా విలువైనటువంటి భూములు అవన్నీ, వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములు అవి. సో వాటిలో చాలా యథేచ్ఛగా కూడా వాళ్ళు కబ్జాలు చేసి వాటినంతా కూడా తమ ఆధీనంలో పెట్టుకున్నారు. పోలీసులకి మొదటి నుంచి కూడా కంప్లైంట్లు వచ్చాయి, దాంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ వచ్చాయి. గతంలో కూడా అనేక సార్లు నోటీసులు కూడా ఇచ్చారు. కాకపోతే గత ప్రభుత్వ అండదండలతో వాళ్ళందరూ కూడా ఆ యథేచ్ఛగా కూడా ఆ అక్రమాలంతా కూడా తమ ఆధీనంలోకి ఉంచుకున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడైతే ఆక్రమణలకు గురయ్యాయో, ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు వెలిసాయో, ప్రభుత్వ ఖజానాకి దెబ్బ కొట్టేలా వ్యవహరించారో వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. ఆ కోవలేగా నిన్న భారీ ఎత్తున ఉదయం పూటనే జేసీబీలు తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి కబ్జా చేసినటువంటి భూములంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. వారు కట్టినటువంటి నిర్మాణాలు కానీ అక్కడ వాచ్మెన్లు పెట్టి అక్కడ పనులు చేసుకుంటారు కాబట్టి అక్కడంతా కూడా వాళ్ళు కూడా ఖాళీ చేసి పంపించినట్టు పరిస్థితి. కాబట్టి ఇప్పటికే ఆ ఏరియాలోకి ఎవరు కూడా రావద్దు కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ అక్కడ నోటీసులు కూడా అంటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొదటి నుంచి కూడా ఈ ఏరియా అంటే ఈ సర్వే నెంబర్ పక్కన ఉన్నటువంటి ప్లేస్ లో 1000 గజాల స్థలం అంటే మామూలు రేట్ ఉంటుంది, చాలా హై రేట్స్ ఉన్నటువంటి ప్లేస్ అది. పైగా ఆ ప్లేస్ కూడా చాలా దగ్గర ఉంటుంది హిమాయత్ సాగర్ కింద ఉన్నటువంటి పక్కనే. పైగా ఆ రీజనల్ ఏదైతే ఆర్ఆర్ కూడా రోడ్డు కూడా అక్కడే ఉంటది కాబట్టి ఆ ప్లేస్ ని రోడ్డుకి ఆనుకుని ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ అంతా కూడా వీళ్ళు కబ్జా చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడంతా కూడా వారు ఈ జెసిపీలు తీసుకొని వచ్చినప్పుడు తొలగించేటప్పుడు అక్కడ కాస్త అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళని అక్కడి నుంచి తరిమేసిన పరిస్థితి కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తీసుకురాని కోర్టులో తెలుసుకోవడం అంటూ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.